కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 17న నల్ల బ్యాడ్జీలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామన్నారు. రైల్ రోకో, నిరవధిక దీక్షలతో పాటు అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా చారిత్రక పేర్లను మార్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తలసాని హెచ్చరించారు. రాజకీయాలతో చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ మనుషుల మనోభావాలతోని ఈ మట్టి మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి మన అటాచ్మెంట్ తోని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే ఊరుకుందామా చెప్పండి. సికింద్రాబాద్ చరిత్రని, సికింద్రాబాద్ని నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఊరికేనే వదిలేద్దామా? కాబట్టే దీన్ని కార్యాచరణ చేపట్టినాం. ఈ కార్యాచరణ కూడా ఈ 2-3 రోజులలో సంక్రాంతి ఉంది కాబట్టి 17వ తేదీన, ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి యాత్ర, ఒక శాంతియుతమైనటువంటి, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మాకు మనందరికీ నేర్పించారు, ఏదైనా కానీ అహింసతోనే అన్ని సాధ్యమవుతుందని చెప్పి. హింసతో ఏది సాధ్యం కాదు. మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ప్రశాంత్ థియేటర్ మీదుగా క్లాక్ టవర్ నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు పట్టుకొని కొన్ని వేలాది మందితోని మనం ఒక శాంతి యాత్ర చేయబోతున్నాం. సంక్రాంతి